ప్రముఖ న్యాయవాది దేవుని సూర్యప్రసాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కరట రమేష్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విజయానంద్, నూతనంగా ఎన్నికైన గవర్నమెంట్ కామారెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవుని సూర్యప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని వారు కోరారు. అనంతరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్యప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భూపాల్ విజయానంద్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ బి వేణు, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, మంత్రి గణేష్, దోమకొండ మండల అధ్యక్షుడు ఆసబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సూర్యప్రసాద్ గారిని బాసవాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా మంత్రి గణేష్ గారి సతీమణిని ఈరోజు సన్మానం చేసుకున్న సందర్భంగా ఈరోజు మీడియాతో కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు విజయానందులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మా ముదిరాజ్ జాతి బీసీలు చాలా వెనుకబడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కల్పింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం. అతి త్వరలో కామారెడ్డిలో 50,000 బైకులతో భారీ ర్యాలీ, 1,00,000 మందితో కామారెడ్డి ముదిరాజ్ మహా గర్జన ఏర్పాటు చేయబోతున్నాం. ముదిరాజుల సమస్యలను, హక్కులను సాధించడానికి మరొకసారి ముదిరాజ్ జాతి గలమెత్తబోతుంది. దీనికి అందరూ జిల్లాలోని సభ్యులందరూ, కార్యకర్తలు, బంధువులందరూ సహకరించాలని కోరుతూ కామారెడ్డి ముదిరాజ్ మహాసభ సభను విజయవంతం చేయాలని మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షులు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు, కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, మెదక్ జిల్లా అధ్యక్షులు, కామారెడ్డి టౌన్ ఇక్కడ ముదిరాజ్ సంఘం సభ్యులందరూ బాన్సోడా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మన ముదిరాజ్ సంఘం ముద్దుబిడ్డ అడ్వకేట్ సూర్య గారికి, మంత్రి గణేష్ గారికి మా ముదిరాజ్ సంఘం తరఫున జిల్లాలో మంచి ప్రోగ్రాం సక్సెస్ చేసి ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షులకు, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులకు మా ముదిరాజ్ సంఘం ఎంతో మాకు ఈ ముద్రా సంఘం పుట్టి ముద్రా సంఘం మంచి పోస్టు సంపాదించిన మాకు మార్కెట్ చైర్మన్ కానీ అడ్వకేట్ సూర్య కానీ మాకు పిలిచి సన్మానగైతంగా చేసినందుకు మా ముద్రా సంఘాలందరికీ ధన్యవాదాలు చెప్తూ, మేము ముద్రాలో సంఘంలో ఇంకెన్నో పదవులు అందరికీ కష్టపడి కృషి చేసి ముద్రాజ్ సంఘం కోసం కృషి చేస్తామని కోరుకుంటూ జై ముద్రాజ్. ఈరోజు మా ముద్రాజ్ ముద్దు బిడ్డలైనటువంటి సూర్యప్రసాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పీపీగా నియమించినందుకు మేము వారికి, మరియు బాన్స్వాడ మార్కెట్ కమిటీ చైర్మన్గా మన మంత్రి గణేష్ గారి సతీమణి నియమించినందుకు మా ముదిరాజ్ బిడ్డలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా మేము మా ముదిరాజుల ఐక్యత కోసం ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి, మాకు రాజ్యాంగపరంగా ఉన్న హక్కులను సాధించుకోవడానికి ఈ 2 నెలల్లో కామారెడ్డిలో ముదిరాజుల ఒకటి బహిరంగ సభ 1,00,000 మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 60 సంవత్సరాల నుంచి కూడా మాకు రాజ్యాంగపరంగా హక్కులున్నా కూడా ప్రభుత్వాలు మమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, గత ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ మా హక్కులను కాలరాయడంతో మేము ఓటు ద్వారా మా శక్తి ఏందో, మా పెద్దమ్మ తల్లి సత్తా ఏందో చూపించడం జరిగింది. కామారెడ్డిలో ధర్మయుద్ధం సభ ఏర్పాటు చేసి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏమంటున్నామంటే, మీరు మా డిమాండ్స్ని మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మీ మీద నమ్మకంతో మేము ఓట్లు వేసి మిమ్మల్ని గద్దెనెక్కించినాం. ఇప్పుడు మాకు కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో ఈ 2 నెలల్లో భారీ బహిరంగ సభ 1,00,000 మందితో బహిరంగ సభ కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో 50,000 బైకులతో ర్యాలీ కూడా ఏర్పాటు చేస్తాం. మా ముద్రాల సత్తా ఏందో చూపిస్తాం, మా పెద్దమ్మ తల్లి శక్తి ఏందో చూపిస్తాం. మా హక్కులు మేము లాక్కునే వరకు పోరాటం చేస్తాం. రాజ్యాధికారం సాధించడం కోసం మా ముద్రా జాతిని ఐక్యత చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి.